Welcome to Human Right News. మాది డొంకరవలస రైల్వే స్టేషన్. మేమైతే మామూలుగా మా పాప దగ్గరికి పంపించాం. ఎంబీబీఎస్ సెలెక్ట్ అయింది అమ్మాయి. పంపించాం ఏదో మంచి కాలేజ్ కదా అని చెప్పేసి. కాలేజ్ వాళ్ళ ప్రాబ్లం కూడా ఏం లేదు, అలాగని లేదనడానికి కూడా లేదు. కారణం ఏంటంటే అమ్మాయి ఎప్పుడో నిన్న మధ్యాహ్నం 5 గంటలకో 5 గంటలకో 6 గంటలకో చచ్చిపోయిన తర్వాత ఎంతవరకు అక్కడ నుండి యాజమాన్యం దగ్గర నుండి ఏ విధమైనటువంటి మాకు హెల్పింగ్ నేచర్ కానీ మంచి కానీ చెడ్డ కానీ లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈవేళ 10:30, 11 ఈ ప్రాంతంలో 10:30, 10 ఈ ప్రాంతంలో వచ్చి మీకు ఏది కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇది కాదండి. వాళ్ళు టెక్నికల్గా వెళ్తున్నారు. ప్రతి యాజమాన్యం కూడా టెక్నికల్గా వెళ్ళకూడదు. అదే ఆడపిల్లలు అయితే టెక్నికల్గా వెళ్తారా? టెక్నికల్గా కాదు. మేము ఫోన్ చేసాం, మీకు తల్లిదండ్రులకి వెళ్ళమని చెప్పిన తర్వాతే మేము పంపాము అని వీళ్ళు అంటారు. వాళ్ళకి ఏవో డీలింగ్లో మంచి చెడ్డ ఉంటే ఉండొచ్చు. అదే సమయంలోనే అక్కడికి వెళ్ళిన ప్లేస్ మంచిదే కాదా తెలుసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యానికి లేదా? అన్నీ టెక్నికల్గా వెళ్ళిపోతారా? మీరు దేనికి టెక్నికల్గా వెళ్తారు? అందుకు ఇదైతే ఈ వార్తను కాదు, ఏదో మాకు జరగడానికి ఏదో జరిగింది, మంచి అయింది, చెడ్డ అయింది, అది వేరే విషయం. జరగవచ్చు, ఇవాళ ఆడవచ్చు, లేకపోతే అవ్వచ్చు, ఇంకా అవ్వచ్చు. కానీ టెక్నికల్గా వెళ్ళకండి. ఒరిజినాలిటీగా మీ పిల్లలు అక్కడ ఉన్నట్టు వెళ్ళండి. మీ పిల్లలు అక్కడ ఉన్నట్టు వెళ్తే మీకు బాధ్యత తెలుస్తుంది. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మేము 10:30కి వచ్చిన తర్వాత ఏదో చెప్పారు. మేము ఎవరి మీద కంప్లైంట్ చేయడం కానీ ఇంకోటి కాదు. మేము కంప్లైంట్ చేయలేదు ఎవరి మీద కూడా. మాకు కంప్లైంట్ అవసరం లేదు. మా కడుపు చెడిపోయి మేము ఉన్నాం కాబట్టి ఈ కోపంగా అయినా మాట్లాడాం. కానీ అదే మామూలుగా అయితే మా విజయనగరం జిల్లా వాళ్ళు కోపమే మాకు లేదు అసలు. అంత శాంతమూర్తుంది. అదే సమయంలో మీరు కూడా మాకు కోఆపరేట్ చేయాలి కదా. ఇవాళ మా పిల్లలు అయ్యారు, రేపు మీ పిల్లలు అమెరికాలో చదివించుకుంటారు. ఎక్కడ డబ్బులు మీకు పొలంలోకి వచ్చి చూసారా? లేదు. మేము ఉడిసి కష్టపడి మా పిల్లలు చదువు మీ పిల్లలకి ఇస్తే మీ పిల్లల్ని అమెరికాలో చదివితే మా పిల్లల గురించి పట్టించుకోరా మీరు? అదే అడిగాము ఆయన్ని. ఆయన ఏదో ఆయన బాధలు ఆయన చెప్పాడు. నేను ఇక్కడ ఎంప్లాయీని అంటే మంచి అండి అని చెడ్డండి అని చెప్పాడు. అది అలా పక్కన పెట్టియండి. అది ఏదో నిన్న అమ్మాయికి జరిగింది. అది ఎవరిది తప్పు కాదు. మేము ఎవరిని బ్లైమ్ చేయడానికి ఇష్టపెట్టుకోలేదు. అలాగే విలేకరులు కూడా మీరు ఒకటైపోకుండా బయట నుండి ఎవరైనా వస్తే ఈ పాయింట్ మాకు టీవీలో వస్తుందని ఆశిస్తున్నాము. బయట నుండి ఎవరైనా వస్తే వాళ్ళకి హెల్ప్ చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. ఏ టీవీ అవనియండి, ఈ టీవీ అవనియండి, లేకపోతే జెడ్ టీవీ అవనియండి, ఎవరు అవనియండి, కొద్దిగా మాకు హెల్ప్ చేయడానికి మీరు ప్రయత్నం చేయాలి. మీరు మాకేదో మాట్లాడిస్తారు, మీరు ఇంటికి వెళ్ళిపోయి హాయిగా పడుకుంటారు. మేము ఇక్కడ నుండి 6 గంటల జర్నీ చేసుకుని వెళ్ళాలి. మా బాధ ఎవరు పడతారు? మీరు పడాలి. విలేకరులుగా మీరు పడాలి. మీకు ఇంతకన్నా నేను మాట్లాడితే ఏదేదో గ్రామం ఉంది. మా అమ్మాయి కొసిరెడ్డి సౌమ్య మరియు వాళ్ళ స్నేహితులతో 13 మంది స్నేహితులతో ఇక్కడ జలతరంగానికి ఏ ఊరండి గ్రామం మారేడుమల్లి జలపాతానికి చూడడానికి వచ్చారు. ప్రమాదవశాత్తు వాగు పొంగి దాంట్లో 5 స్టూడెంట్స్ కళ్ళంతయ్యారు. దాంట్లో 2 సేవ్ అయ్యారు. 3 స్టూడెంట్స్లో మా అమ్మాయితో పాటు మరొక అమ్మాయి, ఇంకొక అబ్బాయి కూడా చనిపోవడం జరిగింది. ఇక్కడ పోలీస్ టీము అలాగే ఫారెస్ట్ ఆఫీసర్స్ రెస్క్యూ యాక్షన్ బాగా చేసి పిల్లల్ని సేవ్ చేశారు. అదే ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ఇందాక అధికారులను హెచ్చరించారు. ఇక్కడ అందరూ వాన స్పందించారు. ఇక్కడ పిఎం కూడా జరుగుతుంది. మాది ఇక్కడికి బొబ్బులండి 350 కిలోమీటర్లు. అమ్మాయి వాళ్ళ ఫాదరు కొసిరెడ్డి అప్పలాడు గారిని తాపీ మేస్త్రి చేస్తుంటారు. ఆయన చాలా కష్టపడి ఆ అమ్మాయిని డాక్టర్ చదివించాడు. మరి ఆయన ఆశలు అంతా కళ్ళంతలైపోయాయి. వాళ్ళందరూ చాలా శోక సముద్రంలో మునిగిపోయారు. ఇక్కడ అధికారులు ఈ పర్యాటక ప్రాంతాన్ని అంతా బాగు చేస్తున్నారు, కానీ అక్కడ ప్రమాదాలు జరగకుండా కొంచెం నివారించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.